రేవంత్ ఆర్ఎస్కి ఏం ఆఫర్ ఇచ్చాడు? ప్రవీణ్ కుమార్ సార్ లక్ష్యం ఏంటి? ఎందుకోసం ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు? ఎందుకోసం ఆయన పదవిని రాజీనామా చేసిండు? ఎందుకోసం బీఎస్పీ పార్టీ భుజస్కంధాలపై మోసి 2 సంవత్సరాల ప్రతి గడప గడపకు బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుని ఎందుకు పరిచయం చేసిండు? ఈరోజు ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు? ఇదే కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా కేసీఆర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? అందుకోసమే నిన్న రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, నాకు చాలా అభిమానము, నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి పోవడమైనటువంటి ఒక నమ్మకం నా పైన ఉంది, ఆయన పైన ఉంది. నేను ప్రవీణ్ కుమార్కి అనేకమైనటువంటి అవకాశం ఇచ్చాను. ఆయన టీఎస్పీఎస్ బోర్డు చైర్మన్ కూడా నేను అవకాశం ఇచ్చాను, దాన్ని ఆయన తిరస్కరించాడు. ఏదో ఆయన తపన ఉంది, జాతుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తపన పడుతున్నాడు. ఆయన తపన తప్పకుండా గుర్తిస్తానని కూడా చెప్పిన నేపథ్యం కూడా ఉంది. అందుకోసం ఇది రాసినటువంటి వార్త ఉంది. రేవంత్ ఆర్ఎస్కి ఏం ఆఫర్ ఇచ్చాడో తెలుసా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, నిన్నటి వరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. కేసీఆర్ పాలనను వ్యతిరేకించి ఐపీఎస్ పదవిని వదులుకున్నాడు. భోజనవాదాన్ని భుజానికి ఎత్తుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరారు. అనాది కాలంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తన వంతు కృషి చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు అనూహ్యంగా బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ నైజం తెలిసిన బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి బీఆర్ఎస్తో పొత్తును వ్యతిరేకించారు. దీంతో అధినేత్రి అభిప్రాయంతో విభేదించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేవంత్ ఆఫర్ ఇచ్చినటువంటి సంఘటన ఇదిలా ఉంటే కేసీఆర్ కన్నా ముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి ఆఫర్ ఇచ్చారంట. ఈ విషయాన్ని సీఎం స్వయంగా తెలిపారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ఆదివారం నిర్వహించిన మీడియా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడు 100 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. ప్రజలపై ప్రతిపక్షాలపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పనిచేసిందని స్పష్టం చేశారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన సంతృప్తినిచ్చిందని తెలిపారు. సాగునీటి విషయంలో గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వివరించిందని విమర్శించారు. ఇక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాను మంచి ఆఫర్ ఇచ్చారని తెలిపారు. టీఎస్పీఎస్ చైర్మన్ పదవి ఇస్తారని చెప్పిరన్నారు. కానీ ఆర్ఎస్పీ దాన్ని తిరస్కరించాలని, ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరుతారని అనుకోవడం లేదని తెలిపారు. కేసీఆర్తో చేతులు కలిపితే తర్వాత ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నయా నిజం కేసీఆర్, ఇది కేసీఆర్ను సీఎం చేసేటువంటి నేపథ్యంలో ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో అని కూడా ఆయన మిడ్ ది ప్రెస్లో చెప్పినటువంటి అంశాలు అయితే మనం చూస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకోసం ప్రవీణ్ కుమార్ సార్ మారండి? ఎందుకోసం ప్రవీణ్ కుమార్ సార్కి ఏ లక్ష్యం కోసం ఫైట్ చేస్తున్నాడు? ఏ అణగారిన వర్గాల కోసం ఆయన పదవిని త్యాగం చేసుకుంటాడు? ఏ కేసీఆర్ అయితే ఆయన నియంత్ర పాలన చూడలేక ఆయన అత్యున్నతమైన పదవిని రాజీనామా చేసింది. ఇలా డీజీపీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇలా డీజీపీ, ఇలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా డీజీపీ అయ్యేటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంత పెద్ద హోదాను వదులుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో ఉన్నటువంటి పెను మార్పులు సృష్టించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ బీఎస్పీ పార్టీని గడప గడప తీసుకుపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఎందుకు ఆయన యూటర్న్ తీసుకున్నాడు అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. చాలా అంటే చాలామందికి ఇలా ఒక భయంకరమైన ట్రోల్ జరుగుతుంది. ఇలా చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. 10 సంవత్సరాలు పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, 10 సంవత్సరాలుగా ఎంపీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు పదవుల అనంతరం పదవులు పోయిన తర్వాత అదే హోదాను తీసుకొచ్చి ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీలు చేరితే వాళ్ళకు పదవులు ఇస్తున్నారు. ఇమీడియట్లీ వాళ్ళకు ఎంపీ సీట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఏ చైర్మన్ పదవులు అంటే ఏ పదవులు అంటే ఆ పదవులు ఇస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎవరు కూడా విమర్శలు చేయట్లేదు. ఒక దళిత బిడ్డ, అత్యంత డైనమిక్ ఆఫీసరు, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మేధావి, ఇలా గురుకులాల విప్లవాన్ని సృష్టించినటువంటి ఒక మేధావి తన సొంత అభిప్రాయాన్ని, తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఆయన ఏ పార్టీ మారినా ఎటువైనా ఇలా చాలామంది అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండేటువంటి విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక్కటిసారి అర్థం చేసుకోండి, ఎవరు విమర్శలు చేసినా తనకు సంబంధించినటువంటి అంశాన్ని తనకు మాత్రం తెలుసు. ఇలా జస్ట్ మామూలుగా ఊర్లలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు, కనీసం సాహసం చేయలేనటువంటి వ్యక్తులు, కనీసం ఎమ్మెల్యేగా, ఎంపీగానో, జడ్పీటీసీగానో, సర్పంచ్గా పోటీ చేయలేనటువంటి వ్యక్తులు ఇలా విమర్శలు చేస్తున్నారు. ఎందుకోసం విమర్శలు చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు పోటీ చేసి నువ్వు గెలువు, ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేయి, నీకు అప్పుడు తెలుస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఇబ్బంది పడతారు, మిగిలిన రాజకీయ నాయకులు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు, పోలీసులు ఏ విధమైన ఇబ్బందులు చేస్తారు, అధికారులు ఏ విధమైన ఇబ్బందులు చేస్తారు, ఎంత ఘోరాది ఘోరంగా ఉంటుందో అర్థమైపోతుంది. ఉత్తనే సోషల్ మీడియా ఉందని ఇష్టానుసారంగా అవాకులు చెవాకులు తెలిసే ఇబ్బంది పడతాయి నేపథ్యం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి జడ్పీటీసీ స్థాయి నుంచి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా పోటీ చేసి జడ్పీటీసీ అయి ఆ రోజు ఉన్నటువంటి డీకే అరుణ మీద ఆయన విజృంభణ చేసిండు. ఆయన ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా పోటీ చేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర
రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. ఇండిపెండెంట్ పోటీ చేసి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా మొదలైన జీవితం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చరిత్ర కూడా రేవంత్ రెడ్డికి ఉంది. ఇలా ఏ రాజకీయం చేసుకుంటున్నావు, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు? చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వీస్ కోసం మాట్లాడుతున్నారు, కానీ తప్పది. ఇప్పటికైనా చాలామంది మారాలని కూడా కోరుకుంటున్నాను.